హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి అధ్యక్ష. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈరోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఆ వ్యక్తి నియోజకవర్గంలో ఒక పేద మహిళ క్యూలో నిలబడ్డారన్న యూరియా దొరక్క ఆ పేద మహిళ ఆ తొక్కిసలాట్లో పడి మరణించారు అధ్యక్ష. ఇది సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం, టెక్కలి నియోజకవర్గం, నందిగాం మండలం, పెదలవునిపల్లి అనే గ్రామంలో జరిగింది అధ్యక్ష. ఇంతకన్నా ఘోరం ఏంటి కావాలి అధ్యక్ష? వ్యవసాయానికి సంబంధించి యూరియా సప్లై లేదు, డిఏపి లేదు, పొటాషియం లేదు, వరి చేలు అయితే రంగు మారిపోతున్నాయి, చాలా దగ్గర పండించిన పంట గిట్టుబాటు ధర లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి, ప్రతి ఎకరాకు కూడా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ముందస్తుగానే అంచనాలు వేసి అవన్నీ సప్లై చేసి గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చి రైతన్నకు సంతోషపరిచినటువంటి రోజులు అధ్యక్ష. ఆ రోజుల నుంచి ఈ రోజుల్లోకి వ్యవసాయం, ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సర్వనాశనం చేశారు. అవన్నీ మాట్లాడాలి అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీ సర్వనాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కోసం ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే నీ రోగానికి ఆరోగ్యశ్రీ నుంచి ఎటువంటి డబ్బులు రావు కాబట్టి నీకు ఆపరేషన్ చేయలేమని నిర్ద్వందంగా చెప్తున్నారు అధ్యక్ష.